వేగంగా మారిపోతున్నాయి. టీడీపీలోకి పెరుగుతున్న వలసలతో వైసీపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే కొత్త ఇన్ఛార్జ్ల నియామకం, ఎమ్మెల్యేల స్థానాల మార్పు వంటి అంశాలతో చెలరేగుతున్న అసంతృప్తి జ్వాలలు అధికార పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అది సరిచేసుకోవడానికే నానా పాట్లు పడుతున్న వైసీపీ పెద్దలు వలసల ఎపిసోడ్తో తలలు పట్టుకుంటున్నారంట. తాజాగా వివిధ నియోజకవర్గాల వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఫ్యామిలీతో పాటు స్వయాన విజయసాయి బావమరుదైన మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథ్ రెడ్డి వంటి కీలక నేతలు కూడా జగన్ గూటిని వదిలివేయడం పార్టీ శ్రేణులను తీవ్ర గందరగోళానికి గురిచేస్తోందంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పక్షం వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. జగన్కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన మంగళగిరి ఆర్కే రాజీనామాతో మొదలైన అసమ్మతి అలజడి జగన్ కోటరీని ఉక్కిరిబిక్కిరి చేస్తోందట. ఇప్పటికే అసంతృప్తి ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలు వైసీపీకి దూరమయ్యారు. ఇటీవల ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా జగన్కు స్ట్రోక్ ఇచ్చారు. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ఏకవాక్య లేఖను ముఖ్యమంత్రి జగన్కు పంపారు. అందులో తాను, తన కొడుకులు, అనుచరులతో కలిసి పార్టీ వీడుతున్నట్లు ఒకే ఒక్క వాక్యం పేర్కొన్నారు. ఈ రాజీనామా ప్రతులను ఆయన ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డికి పంపారు. ఆ వాక్యంలో కనీసం రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి పేరు కూడా ప్రస్తావించలేదు. ఇక పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు వ్యతిరేకత పేరు చెప్పి తనకు జగన్ పార్టీ టికెట్ నిరాకరిస్తే అంగీకరించేది లేదని కుండబద్దలు కొట్టేశారు. వైసీపీ అంటే జగన్ మాత్రమేనని, ఆయన తరువాత ఎవరికైనా ఏదైనా పనిచేసే అవకాశం ఉందంటే వారు వాలంటీర్లు మాత్రమేనని పేర్కొన్న బాబు ఇప్పుడు అసంతృప్తి పేరు చెప్పి ఎమ్మెల్యేలను బలి చేయటమేంటని జగన్ను ప్రశ్నిస్తున్నారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత అంతా జగన్ పైనే తప్ప ఎమ్మెల్యేలపైన కాదని ఆయన మీడియా ముందు నిర్మోహమాటంగా తేల్చేశారు. తాడేపల్లి ప్యాలెస్కు పరిమితమై ప్రజల ముందుకు రాలేని ముఖ్యమంత్రి జగన్ ప్రజా వ్యతిరేకత తనపై లేదని ఎలా చెబుతున్నారని ప్రశ్నించి పార్టీ పెద్దలను ఉలిక్కిపడేలా చేశారు. ఇలాంటి అసంతృప్తి నేతల లిస్టులో చాలామంది ముఖ్య నేతలే కనిపిస్తున్నారు. రేపల్లిలో మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, పెనుగొండలో మాజీ మంత్రి శంకరనారాయణ, పల్నాడు జిల్లా ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, పెనమలూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి పార్థసారథి, విశాఖపట్నంలో వంశీకృష్ణ యాదవ్, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే కనిపిస్తోంది. అలాగే సీనియర్ నేతలు డొక్కా మాణిక్యవరప్రసాద్, పార్థసారథి వంటి వారు జగన్ అపాయింట్మెంట్ కోసం బహిరంగంగానే అడుక్కునే పరిస్థితి కనిపిస్తుండటం వైసీపీ శ్రేణులను కన్ఫ్యూజులో పడేస్తోందట. ఆ క్రమంలో తాజాగా వైసీపీకి మరో పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీలో నెంబర్ 2 ఫీల్ అయిపోయే రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి స్వయాన బావమరిది, కడప జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథ్ రెడ్డి ఫ్యాన్ పార్టీకి రామ్రామ్ చెప్పి సైకిల్ ఎక్కేశారు. లక్కిరెడ్డిపల్లి మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడం కడప జిల్లాలో వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బే అంటున్నారు. 1994లో గడికోట ద్వారకానాథరెడ్డి లక్కిరెడ్డిపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందారు. 1999లో తెలుగుదేశం పార్టీ టిక్కెట్ ఇవ్వకపోవడం, అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009లో సైతం టిక్కెట్ కోసం ప్రయత్నించినా దక్కలేదు. వైసీపీ ఆవిర్భావం తర్వాత 2014లో ఆ పార్టీ టిక్కెట్ను ఆశించారు. 2019లో సైతం వైసీపీ, తెలుగుదేశం పార్టీల తరపున టిక్కెట్టు ఆశించినా దక్కలేదు.
ఆ తర్వాత ద్వారకానాథ్ రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ప్రస్తుతం ఆయన రాయచోటి టీడీపీ టిక్కెట్ను ఆశిస్తున్నారు. ద్వారకానాథ్ రెడ్డి తండ్రి రామసుబ్బారెడ్డి 1978లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1962 నుంచి ఆయన కుటుంబం ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంది. ఎంపీ విజయసాయిరెడ్డి భార్య ద్వారకానాథ్ రెడ్డికి స్వయానా అక్క. ద్వారకానాథ్ రెడ్డితో పాటు ఆయన